హాయ్ అండి. దొండకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు ఇవి పావు కిలోలో సగం ఉంటాయండి దొండకాయలు. ఒక 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర అండి. ఈ 3 ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దొండకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి కావాల్సిన చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ 3 ఫ్రై చేసుకున్నాను. దొండకాయలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవ్వండి ఫ్రై చేసుకున్నాను జీలకర్ర అవి. మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ముందు 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. మళ్ళీ దొండకాయల కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని దొండకాయలు ఫ్రై చేసుకోవాలండి. ఈ దొండకాయలు ఎలా ఫ్రై చేసుకోవాలండి. మగ్గాలండి కొద్దిగా చూద్దామండి దొండకాయలు ఎలా మగ్గాయో. మాదిరిగా వేయండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. దొండకాయలు మంచిగా కష్టమండి అవుతుంది. ఒక 5 నిమిషాలు ఉంచుతానండి. చూద్దామండి దొండకాయ మగ్గిపోయండి. ఓకే అండి చల్లారి పెట్టుకున్నాం. ఇందాక నువ్వులు ఫ్రై చేసుకోవడం మర్చిపోయానండి. దొండకాయ పచ్చడిలో నువ్వులు కూడా బాగుంటాయండి. 1 టీ స్పూన్ అండి. ఒక 2 స్పూన్ వేసారండి. ఇంకొకటి వేస్తున్నాను. 2 టీ స్పూన్ నువ్వులండి ఫ్రై చేసుకోవాలండి. మర్చిపోయానండి ఫ్రై చేసుకో. దొండకాయ పచ్చడిలో నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేగిపోయి నువ్వులు దోరగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్ అన్నీ చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా నువ్వులు దంచుకుంటున్నానండి. నువ్వులు దంచుకున్న తర్వాత ఎండుమిర్చి జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. నువ్వులు దంచుకుంటున్నానండి. నువ్వులు దంచిన తర్వాత ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలండి. నువ్వులు ఇలా పొడి అవ్వాలండి. ఇలా పొడి అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఇవ్వండి ఎండుమిర్చి ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి దొండకాయ ముక్కలు వేసేస్తున్నానండి. అలాగే వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను. పచ్చి వెల్లుల్లి ఒక 4 రబ్బలు వేస్తున్నానండి. వేసి దంచుకోవాలండి. ఇదండి దంచుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకోవట్లేదు, కొద్దిగా వేసుకుంటున్నాను. జ్యూస్ నానబెట్టి పెట్టుకున్నానండి. ఇదే ఫ్రెండ్స్ దొండకాయ చట్నీ పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలోనే కావాలంటే తాలింపు వేసుకోవచ్చండి. మీరు వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.